అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తామంటూ మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి నయనతారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పరిటాల శ్రీరామ్, ఇటు ఎంఎస్ రాజుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఎంఎస్ రాజు పరుష పదజాలంతో దూషించారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్ కి కూడా ఆమె సవాల్ విసిరారు. ఎంఎస్ రాజుతో పాటు నీవు కూడా దమ్ముంటే ఇంటి వద్దకు రండి అంటూ ఆమె ప్రతి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం అనంతపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీవో మేమో తేల్చుకుందాం, అంతేకాని మధ్యలో ఇతరులను బలి పశువులను చేయడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నెలకొన్న సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో తోపుదుర్తి నయనతారెడ్డి పోలీసుల వద్దకు వెళ్లి మొత్తం విషయం వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా మాట్లాడతారంటే ఎంఎస్ రాజు వచ్చి కూర్చొని నీకు పలాని ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రకాష్ రెడ్డి కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేయడంతో ప్రెస్ ముందర మాట్లాడినాడు. నీకున్న ప్రాపర్టీస్ 100% మాట్లాడినాడు. నీకున్న ప్రాపర్టీస్ 100% వాస్తవం. అవి నువ్వేం మాట్లాడతావు? మాటకు ముందు ఒకసారి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసే మాటలు ప్రతి మాట తప్పుడు మాటే. నువ్వు కంప్లైంట్ అబ్బాయి ఏవైతే ప్రెస్ మీట్ లో మాట్లాడినాడో ఆ ఆస్తులన్నీ నువ్వు కొన్నావు. కొన్నప్పుడు కొన్నావని ఒప్పుకో. అవునయ్యా, రాజకీయంలో నాకు లాభ నష్టాలు ఉంటాయి, నువ్వు కొన్నానని చెప్పి మాట్లాడుకో. అది కొన్నావు అని చెప్పి ఉలికి పాటుకు నువ్వు ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని మాట్లాడతావా? ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొట్టేంత మొగోడివా నువ్వు చెప్పుతో కొట్టానన్నా నువ్వు ఎందుకు ఊర్లో లేకుండా తిరుగుతుంటావు? నువ్వు ఊర్లో ఉండు, చెప్పుతో కొట్టు. నువ్వు రా, 25వ తారీఖు వస్తానన్నావు కదా. అందుకని మేము గౌరవం పోలీసుల మీద ఈ రోజుకు కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి పోలీసులకు మా వర్షం మేము చెప్పాలా, ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఈ పరిణామాలు అనే ఉద్దేశంతో పోలీసు వారికి గౌరవంగా మేము చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ గారికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి తన దుర్మార్గాన్ని, తన పాశవికతను, ఒక మనిషిని ఎదుటి మనిషిని ఏ రకంగా హింస పెడితే ఎట్లా బాధపడతాడని ఒక పైశాచిక ఆనందం పొందడానికి, అవును నీకు ఎంఎస్ రాజు గారు వచ్చి నేను కొడతాను చేస్తానని మాట్లాడితే నేను కొడతాను, నువ్వు రావయ్యా, నీకు టైం దగ్గర పడుతుందని మాట్లాడతావు. నువ్వే రాకూడదా? నువ్వు మొగోడివైతే నువ్వే రా, నువ్వే వచ్చి ప్రకాష్ రెడ్డి రా అని చెప్పి డి అని కొట్లాడు. ఎవడో కులం కార్డు పెట్టి కులం కార్డును అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాల్సినంత అంత దమ్ము ధైర్యం లేదా? తోపుదుర్తి కుటుంబం అంటే అంత భయపడుతున్నావా? వరుసగా ఈ జరిగే చర్యలన్నీ చూస్తుంటే తోపుదుర్తి కుటుంబాన్ని ఓర్చలేక, ధైర్యంగా ఎదుర్కోలేక మీరు చేస్తున్న ఈ వికృత చేష్టలన్నీ కూడా ఎస్పీ గారికి వీళ్ళకి ఎంతవరకు తెలుసు మా బాధ్యత ప్రకారంగా మేము అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా 25వ తారీఖు కాదు, నెక్స్ట్ డే జరిగిన ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. రాజు నీకు ఈ ఆస్తులున్నాయి తమ్ముడు అని మాట్లాడినాడు. తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడతావా? ఎప్పుడు పుట్టినా నీకు అంత పెద్ద కొడుకు? ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంత సిగ్గు లేకుండా నా కొడకాని మాట్లాడతావా? జనాలకు ఎవరికి నోరు లేవో మాట్లాడడానికి, అట్లా మాట్లాడడానికి. ఇంకేమంటే సిగ్గు ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, చదువుకున్నాము. మేము పెద్ద కుటుంబాల నుండి వచ్చినాం కాబట్టి పెద్దగానే మాట్లాడతాం, గౌరవంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడే భాష తెలుస్తాను, నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావని చెప్పడానికి, నీ స్థాయి చెప్పడానికి నీ భాష ఒకటే చాలు, వేరే భాష అవసరం లేదు. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు, అతన్ని సపోర్ట్ చేస్తున్నావు, ఇతన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ భాష ఎట్లాంటిదని పరిటాల శ్రీరామ్ కూడా కనుక్కోవాలా. అతను ఏదో చేస్తా అంటే అతను ఛాలెంజ్ చేసినాడు, అతను వస్తాడు కదా. నువ్వెందుకు అంత ఎగిరెగిరి పడుతున్నావు? నేనే వస్తాను ప్రకాష్ రెడ్డి, నువ్వు రా, నీ ఇంటికాడికి నేనే వస్తాను, నా ఇంట్లో నువ్వు ఇల్లు తెచ్చుకుందో. మధ్యలో ఎందుకు అందరినీ బలిపోషణ చేయాలని చూస్తున్నావు? నీకు చేతనైతే నువ్వు రా, మాకు చేతనైతే మేము ఎవరో ఒకరు పోరాడతాం. ఏదో ఒకటి తేలిపోతుంది కదా. ఎన్ని రోజులు నువ్వు మాట్లాడతావు? శేఖర్ రెడ్డి దుర్మార్గుడు అంటే, ప్రకాష్ రెడ్డి దుర్మార్గుడు అంటే, చంద్రరెడ్డి నువ్వు దుర్మార్గాలు చేయకుండా ఈ రకంగా ఈ స్టేజ్కి వచ్చినావా? వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు? ఎక్కడి నుండి వచ్చినాయంటే మీ భూస్వాములు, జమీందారులు మాకు బొచ్చడు ఆస్తులు ఉన్నాయి. ఆ రోజు మా అస్తమానం మాటకు వచ్చేసరికి ఇల్లు అమ్ముకునే, అవును ఇల్లు అమ్ముకుంటాం, 10 ఇల్లు కొట్టే స్థాయి కూడా మాకుంది, కొనే స్థాయి కూడా. నువ్వేం పొద్దుస్తమానం మాట్లాడడానికి? నీకు 2 ఎకరాలు పొలం లేనోడు ఈ పొద్దు 100 కోట్లు ఎక్కడి నుండి సంపాదించినావు నువ్వు? ఇవన్నీ నిన్ను ఎవడు అడిగేవాడు లేడని ఇవన్నీ ప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తాడు. ప్రకాష్ రెడ్డిని మాట్లాడనివ్వద్దు. ప్రకాష్ రెడ్డి గొంతు నొక్కితే అందరూ ఆమె అని నీ పరిటాల కుటుంబం చుట్టూ తిరుగుతారు, నీకు భయపడతారనే ఉద్దేశంతో జనాలను భయపెట్టాలని. నీకు రాష్ట్ర స్థాయిలో నీ పరిస్థితి దిగజారిపోయింది. నిన్ను లోకేష్ బాబు కదా, లోకల్ పీపుల్ కూడా నిన్ను నిన్ను గుర్తించే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ రోజు నువ్వు ఇన్ని అవతారాలు పడి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరామ్కు కూడా ఇదే చెప్తున్నా, ఎవడైనా దిగజారితే నువ్వు 10 మందిని కొట్టచ్చు, మేము నలుగురినైనా నీ వాళ్ళని కొట్టేదానికి సిద్ధంగా ఉండవు. నీ కేసుల్లో నుండి నువ్వు బయటపడడానికి నువ్వు ఇన్ని తప్పుడు చేష్టలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు మొగడు అయితే కోర్టులో తెలుసుకో. ప్రకాష్ శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తావు, నేను కోర్టులో తెలుసుకుంటా, వచ్చినప్పుడు వస్తాడు బయటికి. న్యాయం మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంకా 10 రోజులు ఉన్నా మాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టగలుగుతావు? మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టగలిగితే నువ్వు రాజకీయంగా ఇబ్బంది పెట్టేది.
నువ్వు రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో, నువ్వు ఛాలెంజ్ చేయి, ఏదైనా ఆ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తాం, నువ్వు తీసుకో. దానికి వ్యక్తిగత దూషణలకు పోతావా? నీ కుటుంబం ఒకటే అంత పెద్ద కుటుంబం అనుకుంటున్నావా? నిన్న మొన్న వచ్చిన కుటుంబం నుంచి, తోపుదుర్తి కుటుంబం గురించి, తగరకొండ కుటుంబాల గురించి నువ్వు మాట్లాడు, నువ్వు విచారించుకో. ఊరికే ఇష్టానుసారం మాట్లాడి నోరుంది కదా అని మాట్లాడి నిన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేదంటే ఒక్క గొంతును ప్రకాష్ రెడ్డిని ఒక్క గొంతును నొక్కి పెట్టి ఇంకొకరిని భయపెట్టి కేసులు పెట్టి కార్యకర్తలను భయపెట్టి మేము మా కార్యకర్తలు ఏదన్నా మాట్లాడితే వాడి మీద కేసులు. ఏం నీ కార్యకర్తలు మాట్లాడడం లేదా? నువ్వు మాట్లాడు, ఎట్లా మాట్లాడతావు మీరు ఇంత అధ్వానంగానే? మీరు మాట్లాడండి, అచ్చండి, వాళ్ళకి చెప్పండి. అందరూ సామరస్యంగా పదం. వాళ్ళని ఎందుకు బలి చేయాలా? మధ్యలో కార్యకర్తలను ఎందుకు బలి చేయాలా? ఇవన్నీ తెలుసుకున్నంత వరకు ఈ రాజకీయాలు ఇట్లే ఉంటాయండి. మా బాధ్యతగా మేము ఎస్పీ గారికి ఈరోజు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా మంచిగానే స్పందించినారు. తర్వాత జరిగే పరిణామాలు ఏదైనా కూడా మేము కూడా సిద్ధంగానే ఉంటాం. నువ్వు ఎంత మొగడు మేము కూడా చూసుకుంటాం. మా ఇంటి దగ్గరికి వస్తే మేము అంత తక్కువగా నిన్నేమో రానైనా అని చెప్పి వీడియోలేసే పరిస్థితి లేదు. నువ్వు రావాలా, నీ ఎంఎస్ రాజు ఇద్దరు రావాలా. అదే ఇంట్లోనే ఉంటాం, నువ్వు రావాలా. నువ్వు కూడా మీ అమ్మకు మీ అబ్బకు వాళ్ళకు అని మాట్లాడతారు. మీరెందుకని మేము మాట్లాడేటప్పుడు మీ తల్లిదండ్రులు మాట్లాడేదేంటి? మీకు సిగ్గు అనిపించదు ఆ మాట మాట్లాడడం? నోరు తెలిస్తే మీ అమ్మకు మీ అబ్బకు అంటే మీరు చేసే విధవ పనులకు తల్లిదండ్రులను కూడా బలిపశం చేయాలా? వాళ్ళ భాష మార్చుకోవాలండి, ముందు భాష మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతులు మారాలి. ప్రజాస్వామ్యంలో ఉండాము. ఇప్పుడు అందరికీ అన్ని తెలివితేటలు ఉంటాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ చూస్తున్నారు, ప్రజలు ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఈరోజు ఒక కమ్యూనిటీని బేస్ చేసి మాట్లాడతారు. రెడ్డి కమ్యూనిటీని అంతా పెడతారు. రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలయ్యా, రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలా, ఏకం కావాలా. ఎట్లా మాట్లాడతాడు? నీ రెడ్డి పొగరు అంతా చూపిస్తావు, నా మాదిగ పొగరు చూస్తావు అని మాట్లాడతావా నువ్వు? ఎట్లా మాట్లాడతావు నువ్వు ఆ మాట? అంటే కులాలను బేస్ చేసుకుని మాట్లాడతారా? మీ రాజకీయం మీ బతికినంత కాలం ఇదేనా?